చల్లగా. మ్యాంగో మ్యాన్ సంపాద్. అందరిలోకి నేచర్కి చాలా క్లోజ్గా ఉన్నది నువ్వే అనుకుంటాను మ్యాంగో మ్యాన్. అంతే సార్ కదా? క్లోజ్ అంటే నేను గార్డెన్ ఉంది కాబట్టి కొద్దిగా ప్రతిరోజు చూస్తూ ఉంటాను. ప్రతిరోజు గార్డెనే చూస్తూ ఉంటావు అనమాట. దాంట్లో చేంజెస్ తెలుస్తుంటున్నా రోజు రోజుకి నీకును? తెలుస్తుంది సార్. నీకు నచ్చిన మొక్క ఏది నీ గార్డెన్లోనే? సార్ టు బి హానెస్ట్ ఏ మొక్కకి ఏ కాయ రాదు సార్. చెప్పాను కదా. కానీ తను పుట్టినప్పుడు మటుకు ఒక చెట్టుకి ఒకే ఒక మామిడికాయ పూసింది, అంతేనా? ఆర్గానిక్ కదా సార్, అందుకని ఏం రావు. ఎక్కువ రాదు. కానీ సాటిస్ఫాక్షన్ వస్తుంది సార్ మొక్క డేకి ఇది చేస్తున్నప్పుడు. అంటే ఇప్పుడు ఒక మొక్క నాటి ఇలాగ ఒక 2 days తర్వాత వచ్చాం అనుకోండి, చుట్టూరు మళ్ళీ చిన్న చిన్న వచ్చేస్తూ ఉంటాయి. అది తీస్తున్నప్పుడు ఆ సాటిస్ఫాక్షన్ వస్తుంది. తీస్తూ ఉండాలి ఎప్పుడూ. ఆ సాటిస్ఫాక్షన్ చాలా వస్తుంది సార్. మొక్కలకి చుట్టూరు గోపితవి వాటర్ వేసి వాటి వల్ల చేస్తుంటావు నువ్వు? చేస్తుంటాను. రెగ్యులర్గా చేస్తుంటాను సార్. సరే, అయితే నువ్వు పాడబోయే పాట వివరాలు. నేను పాడబోతున్న పాట మెల్లగా తెల్లారిందో. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. నా 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 నా. మెల్లగా తెల్లారిందో ఎలా, వెలుతురే తెచ్చేసిందో ఇలా, ఓసి నవ్వులతో మెరిసే పసిపాపల్లా, చేదతో బావులలో గలగల, చెరువులో బాతుల ఈతల కళ, చేదుగా ఉన్న వేపను నమిలే వేళ, చుట్ట పొగ మంచుల్లో చుట్టాల పిలుపుల్లో మాటలే కలిపేస్తూ మనసారా మమతల్ని పండించి అందించు హృదయంలా. పొలమారే పొలమంతా ఎన్నాళ్ళో నువ్వు తలచి, కళమారే ఊరంతా ఎన్నేళ్ళో నువ్వు విడచి, మొదట అందని దేవుడి గంట, మొదటి బహుమతి పొందిన పాట, తాయిలాలకు తహతహలాడిన పసితనమే గుర్తొస్తోందా, ఇంతకన్నా తీయనైనా జ్ఞాపకాలే దాచగల రుజువులు ఎన్నో ఈ నిలయాన. కన్నులకే తీయదనం రుచి చూపే చిత్రాలే, సౌబడితో సంగీతం పలికించే సెలయేళ్ళే, పూల చెట్టుకి ఉందో భాష, అలల మెట్టుకి ఉందో భాష, అర్థమవ్వని వాళ్ళే లేరే అందం మాట్లాడే భాష, పలకరింపే పులకరింపై పిలుపునిస్తే పరవశించడమే మనసుకు తెలిసిన భాష, మమతలు పంచే ఊరు
ఏమిటి దానికి పేరు, పల్లెటూరేగా ఇంకెవరు, ప్రేమలు పుట్టిన ఊరు, అనురాగానికి పేరు, కాదనే వాళ్ళే లేరెవరు. సంపత్ సార్ నమస్తే సార్. నమస్తే. అద్భుతమైన పాట ఇది, అత్యద్భుతంగా ఆలపించు. థ్యాంక్ యూ సార్. చాలా 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 అసలు హృదయాన్ని కదిలించేలాగా పాడావు నువ్వు. నాకు సాహిత్యం ఎంత నచ్చిందో, శ్రీమణి గారు రాసిన సాహిత్యం. పొలమంతా పొలమారే ఎన్నాళ్ళు నువ్వు తలచి, కళమారే ఊరంతా ఎన్నేళ్ళు నువ్వు విడిచి. రెండో చరణంలో ఎంత భావుకత్వం ఉందంటే, ఒక కావ్య స్పర్శ ఇచ్చాడు. ఒక వాక్యాన్ని మాత్రం, కన్నులకే తీయదనం రుచి చూపే చిత్రాలే అన్నాడు. అబ్బబ్బబ్బా, నాకు అసలు ఎంత పులకరించిపోయింది ఒళ్ళంతా ఆ మాటకి. అసలు కావ్య స్పర్శ ఇచ్చాడు ఆ మాటతో. శ్రీమణికి మనస్ఫూర్తిగా ఎన్ని వేల అభినందనలు తెలియజేయాలో అన్ని వేల అభినందనలు తెలియజేయాలి ఈ పాటకు గాను. నువ్వు చాలా బాగా పాడావు. ఎక్కడ నాకైతే ఏ లోటు కనిపించలేదు. థ్యాంక్ యూ సార్. సంపత్ సార్ నమస్తే సార్. చాలా చక్కగా పాడావమ్మా. Thank you, ఇది ఏ రాగం? ఇది శుద్ధ ధన్యాస అనుకుంటాను. శుద్ధ ధన్యాస్. ఔడవ రాగం కదా. అవును సార్. ఈ రాగంలో అపశృతులు రాకుండా పాడడం ఈజీ అనుకుంటారు, కానీ అందరూ చాలా ఎక్కువ కంట్రోల్ కావాలి వాయిస్కి ఈ రాగం పాడడానికి. చాలా చక్కగా పాడావు నువ్వు. థ్యాంక్ యూ సార్. నువ్వు శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నావు కదా, నేర్చుకుంటా. అది చాలా హెల్ప్ అయింది ఈ పాట పాడడానికి. చాలా చక్కగా పాడామ్మా. అభినందన నీకు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. సో మొత్తానికి సంపత్, నమస్తే. ప్రకృతి అంతా పల్లెటూరులోనే ఉంది అని చెప్పావు ఈ పాటతో. ఎంత బాగా రాశారు శ్రీమణి గారు. అండ్ సూపర్ హిట్ సాంగ్ కూడా ఇది కదా. అవును. బాగా పాడుతున్నావు, తిరుగు లేకుండా. చాలా ఎపిసోడ్స్లో 100కి 100 మార్కులు తెచ్చుకున్న ఎపిసోడ్స్ కూడా ఉన్నాయి. నాకున్నటువంటి అబ్జర్వేషన్ ఏంటంటే, శృతి కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ అవ్వటం లేదు. ఇట్స్ హై టైం. ఇంకా మనం దాని మీద చాలా ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. దానికి రకరకాల కారణాలు ఉండొచ్చు. ఓకే, మనం నిన్న రాత్రి నుంచి ఇప్పటి వరకు మన లైఫ్ స్టైల్లో ఏం మార్పులు వచ్చినా కూడా శృతి పోతుంది. అది చాలామంది మనం ఎవరూ గమనించాం. ఎందుకంటే పరిగెడుతూ ఉంటాం జీవితంలో రకరకాల పనుల్లో. బట్ అట్ ద సేమ్ టైం చాలా విషయాలు, చాలా వ్యవహారాలు మన సింగింగ్ మీద ఎఫెక్ట్ చూపిస్తాయి. సో శృతి కన్సిస్టెన్సీ అనేది నువ్వు అకార సాధన చేస్తూనే ఉండుంటావు ఎవ్రీడే. ఏ రకమైన సాధన చేస్తున్నా కూడా నీ లైఫ్ స్టైల్లో కూడా ఏదైనా మార్పులు చేర్పులు చేసుకోవాలేమో ఒక్కసారి గమనించుకో. ఎందుకంటే దట్స్ వెరీ ఇంపార్టెంట్. షార్ప్ అయిపోతున్నావు సడన్గా. అదొక్కటి మినహాయిస్తే మిగతా అంతా నీ టాలెంట్కి వేలు పెట్టి చూపించేది లేదు. ద వే యువర్ వాయిస్ అండ్ యువర్ సింగింగ్ ఆక్షేపణలు ఏం లేవు. కానీ శృతి దోషాలు మాత్రం చాలా దొర్లుతున్నాయి నాన్న. అదొక్కటి చూసుకో. తప్పకుండా. ఓకే, తప్పకుండా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.